హలో గైస్, వెల్కమ్ టు కోడ్ వారియర్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ప్రాబ్లం రొటేట్ స్ట్రింగ్ అనమాట. ప్రాబ్లం ఏంటంటే మనకి ఎస్ గోల్ అనే 2 స్ట్రింగ్స్ ఇస్తాడనమాట. మనం గోల్ అనేది ఎస్లో ఫామ్ అవుతుందో చెక్ చేయాలి. ఓకే, ఎస్లో ఫామ్ అవుతుంది లేదు, కండిషన్ ఏంటి, ఇంకా ఎస్ని మనం రొటేట్ చేసే ఛాన్స్ ఉంది. లెఫ్ట్ మోస్ట్ తీసి రైట్ సైడ్ పెట్టాలన్నమాట. లెఫ్ట్ సైడ్ రొటేట్ చేసే ఛాన్స్ ఉంది. ఓకే, అలా ఎన్ని రొటేషన్ పర్ఫామ్ చేసినా సరే అది గోల్కి ఈక్వల్ అవుద్దా అంటే అవుతుంది. ఒకవేళ అవుతే ట్రూ లేదా ఫాల్స్ రిటర్న్ చేయాలి. ఇక్కడ చూడండి, ఈ 2 రొటేషన్ పర్ఫామ్ చేసాం అనుకో, ఈ 2 వెనక్కి వస్తాయి. సో అప్పుడు గోల్కి ఈక్వల్ అవుతుంది, అందుకే రిటర్న్ ట్రూ చేస్తాడు అనమాట. ఓకే, నేను ఇక్కడ ఇప్పుడు 2 అప్రోచ్లు చెప్తాను. ఒకటి బ్రూట్ ఫోర్స్, ఇంకోటి ఆప్టిమల్ వే చెప్తాను. చూడండి, ఫస్ట్ లెంత్ అది ఈక్వల్ అవ్వకపోతే అది ఈక్వల్ అవ్వదు, అంతేనా? ఓకే, లెంత్ ఈక్వల్ అవ్వకపోతే స్టార్టింగ్లో రిటర్న్ ఫాల్స్ చేస్తాం. ఓకే, క్లియర్ కదా ఇక్కడ వరకు? నెక్స్ట్ నేను 2 లూపులు పెట్టుకుంటాను. ఫస్ట్ లెంత్ని ఎన్లో స్టోర్ చేసుకో, తర్వాత ఫర్ ఐ ఇన్ రేంజ్ ఎన్ వరకు కదా. ఓకే, తర్వాత ఈక్వల్ అనే ఒక వేరియబుల్ తీసుకొని దాన్ని ట్రూ ప్లేస్ చేసుకుంటున్నాను. ఓకే, ఈసారి జే లూప్ n టైమ్స్ రన్ అవ్వాలి, n టైమ్స్ రన్ అవ్వాలి, అంతేనా? ఇప్పుడు మనం ఎస్లోని ఏ వాల్యూ చెక్ చేయాలి చెప్పండి? ఐ ప్లస్ జేత్ వాల్యూ చెక్ చేయాలి. ఒకవేళ ఐ ప్లస్ జేత్ వాల్యూ ఎన్కి ఎక్సీడ్ అయితే అప్పుడే ఏం చేయాలి? మాడ్యూల్ అని పెట్టుకుని మనకు ఎక్సీడ్ అయినా సరే ఆ వాల్యూ కన్సిడర్ చేస్తుంది, మళ్ళీ ఫస్ట్కి వచ్చేస్తుంది, అంతే కదా? సో ఇప్పుడు దీని వాల్యూ దేనితో చెక్ చేయాలి అంటే గోల్ ఆఫ్ జేతో చెక్ చేయాలి. జే స్టార్టింగ్ వాల్యూని చెక్ చేసుకుంటూ వస్తాం, ఏదైనా వాల్యూ ఈక్వల్ అయ్యిందా అని. ఒకవేళ 2 ఈక్వల్ అవ్వలేదు అనుకో, ఈ ట్రిగ్గర్ చేసింది ఉంది కదా, ఈక్వల్ ట్రూ చేసాం కదా, మనం ఈక్వల్ ట్రూ చేసాం కదా, ఈ పెట్టుకొని అది ఫాల్స్ పెట్టుకొని ఆ లూప్ని బ్రేక్ చేసి అక్కడతో ఎక్కడైతే నాట్ ఈక్వల్ అయ్యిందో. ఇప్పుడేంటి, ఈ కండిషన్ ట్రూ, ఈ సెట్ అయిన లొకేషన్ వరకు వచ్చిన దాకా ట్రూ అయి ఉండాలంటే ఏంటి, మొత్తం అని ట్రూ అయినట్టు కదా. ఈ కండిషన్ ఎక్కడ ట్రిగ్గర్ అవ్వలేదు, అంతేనా? ఇఫ్ ఈక్వల్ రిటర్న్ ట్రూ. ఒకవేళ మొత్తం అన్ని ట్రావర్స్ చేస్తాం అయినా సరే ఇంకేం ట్రిగర్ అవ్వలేదు అంటే రిటర్న్ ఫాల్స్. ఇంకేం కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే రిటర్న్ ఫాల్సే కదా. ఒకసారి రన్ చేస్తాను. ఓకే, సబ్మిట్ చేస్తాను. ఓకే గైస్, ఇది బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అనమాట. ఇప్పుడు దీన్ని ఇంకా ఎఫిషియెంట్గా ఎలా రాయాలో చెప్తాను. ఫస్ట్ కండిషన్ లెంత్ అనేది ఈక్వల్ అవ్వకపోతే రిటర్న్ చేయమని చెప్పా. ఓకే, అంటే సొల్యూషన్ 2 రిటర్న్ చేయాలంటే లెంత్ ఖచ్చితంగా ఈక్వల్ అవ్వాలి, అండ్ ఇంకేం అవ్వాలి, గోల్ అనే స్ట్రింగ్ ఎస్లో ఉండాలన్నాడు, అంతేనా? ఓకే, ఇప్పుడు ఎలా చెక్ చేస్తాం? ఈ స్ట్రింగ్కి సేమ్ అదే స్ట్రింగ్ని అపెండ్ చేయి మళ్ళీ. ఓకే, అదే స్ట్రింగ్ అపెండ్ చేసి ఈ సర్టెన్ ఈ గోల్ అనేది ఈ స్ట్రింగ్లో ఉందో లేదో చెక్ చేస్తే సరిపోదు కదా, అంతేనా? ఏబిసిడిఈకి మళ్ళీ ఇంకో ఏబిసిడిఈ యాడ్ చేయి, అప్పుడు ఆటోమేటిక్గా ఈ సర్టెన్ వాల్యూ తర్వాత ఏ అనేది ఉంటుంది. ఓకే, సో అది ఆటోమేటిక్గా ట్రూ అయిపోతుంది. అంటే ఇఫ్ గోల్ ఇన్ ఎందులో చెక్ చేయాలన్నాను, స్ట్రింగ్లో చెక్ చేయాలన్నాను. ఆ స్ట్రింగ్కి ఇంకేటి అపెండ్ అవ్వాలను, సేమ్ అదే స్ట్రింగ్ ఇంకోసారి అపెండ్ అవ్వాలను. ఓకే, ఇప్పుడు ఇదే కండిషన్ కాబట్టి దీన్ని రిటర్న్ చేయి. రన్ చేస్తాను ఒకసారి, సబ్మిట్ చేస్తాను. గైస్, కంటెంట్ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. సొల్యూషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి కావాలంటే. నేను రీసెంట్గా డిఎస్ ప్లేలిస్ట్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను తెలుగులోని. ప్రతి కాన్సెప్ట్ కవర్ చేస్తాను అనమాట అందులోని. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. డిఎస్ ప్లేలిస్ట్ కోసం చేయాలో వద్దో మినిమం 10 కమెంట్స్ వస్తే ఖచ్చితంగా దాని మీద వీడియో చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్ యూ.